ఓం శ్రీమాత్రే నమ. ఓం నమ శివాయ. శ్రీ లలితాంబికాయే నమ. శ్రీ జ్ఞానసిద్ధి యూట్యూబ్ ఛానల్ని వీక్షించేటటువంటి శ్రేయోభిలాషులు భక్త మహాశయులందరికీ కూడా నా యొక్క శుభమంగళ ఆశీర్వచనం. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో అట్లాగే ఎటువంటి ఉత్సవాలలో అయినా సరే, అది గణపతి నవరాత్రి ఉత్సవాలు కావచ్చు, ఇంట్లో చేసుకునేటటువంటి వ్రతాలు, నోములు, ఏదైనా సరే అందరూ కూడా రక్షాబంధనం అని కంకణ ధారణం చేస్తూ ఉంటారు. మరి ఈ కంకణ ధారణ యొక్క ప్రాముఖ్యత చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదు. కంకణ ధారణని రక్ష అంటారు. అంటే మన యొక్క దేహానికి కానీ, మనస్సుకి కానీ, బుద్ధికి కానీ రక్షించేటటువంటి అమ్మవారి స్వరూపమే ఈ యొక్క రక్షాబంధనం. అంటే శ్రావణ పౌర్ణమి రోజున ఒక చెల్లి, ఒక అక్క తన యొక్క అన్నకి కానీ, తమ్ముడికి కానీ కట్టేటటువంటి రక్షాబంధనం వేరు, ఈ కంకణ సూత్రధారణ, రక్షా సూత్రధారణ వేరు. స్త్రీలకి మంగళసూత్రం ఎటువంటి పవిత్ర భావాన్ని, పవిత్రతని, దీర్ఘ సుమంగళి తత్వాన్ని తెలియజేస్తుందో, అట్లాగే ఈ యొక్క రక్ష అనేటటువంటిది కొన్ని సందర్భాల్లో చివరికి వివాహం దగ్గర నుంచి కొన్ని యొక్క నోములు, వ్రతాలు, కొన్ని యొక్క వివాహ సందర్భాలలో స్త్రీలకి ఎడంచేతి పక్కన కడతారు. ముఖ్యంగా ఇలాంటి ఆరాధనలు లేకపోతే ఇటువంటి ఉత్సవాలలో ఎవరైనా సరే ఈ కంకణ ధారణ చేసుకోవచ్చు, రక్షాసూత్రాన్ని కట్టుకోవచ్చు. రక్ష ఎందుకు కట్టుకుంటారంటే, మనం చేసేటటువంటి ఈ యొక్క నవరాత్రి పూజలు కానీ, ఉత్సవ పూజలు కానీ పవిత్రమైనటువంటి భావన, ఎందుకంటే మనల్ని అంటిపెట్టుకుని ఉంటుంది ఈ రక్ష అనేటటువంటిది. కాబట్టి ఈ రక్ష కట్టేటప్పుడు బ్రాహ్మణుడు మాత్రమే ఈ రక్షణ కట్టాలి. బ్రాహ్మణుడు మంత్రించి తనకి ఉన్నటువంటి మంత్ర సాధనతో ఆ యొక్క దారపోగు, ఈ దారపోగుకి 3 కానీ 5 కానీ 9 పోగుల ద్వారా చేసి కలశం దగ్గర అర్చించి తన యొక్క మంత్రాన్ని ధారపోసి శక్తి ద్వారా ఆ యొక్క రక్షా కవచాన్ని అందరికీ ఇస్తారు. ఈ రక్షాబంధనం అంటే రక్షాసూత్రాన్ని ఎవరైతే కట్టుకుంటారో వారు 9 రోజులు ఎటువంటి ప్రక్రియలు చేయాలి, ఎటువంటి ధర్మాలు ఆచరించాలి అంటే, వీరు ఎక్కువగా మౌనంగా ఉండాలి. అది అయ్యప్ప మాల ధారణ చేసేవాళ్ళైతే అయ్యప్పని స్తుతించాలి, గణపతి నవరాత్రులు అయితే గణపతిని స్తుతించాలి, శివుడికి అయితే శివుడి నామస్మరణ చేయాలి, అమ్మవారి ఉత్సవాల్లో అయితే అమ్మవారి శ్రీమాత్రే నమః అనుకుంటూ నామస్మరణని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి. మౌనంగా ఉండటం ప్రధానం. మౌన వ్రతం కాదు, మౌనంగా ఉండాలి. అధికంగా మాట్లాడకూడదు. మనసులో, బుద్ధిలో ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి ఆలోచనలు కానీ, ప్రశాంతతని దూరం చేసేటటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కానీ దరిచేయకూడదు. ముఖ్యంగా దుర్భాషలు ఆడకూడదు. కంకణం కట్టుకున్నటువంటి వారు ఉప్పు, కారాలు, మసాలాలు ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి తామస గుణాలని, రాజస గుణాలని ప్రజ్వలింపజేసేటటువంటి ఆ యొక్క ఆహార పదార్థాలని త్యజించాలి. సాత్వికంగా ఉండేటటువంటి పండ్లని, అట్లాగే క్షీరాన్ని అంటే పాలని భుజించాలి. సాత్విక ఆహారాన్ని స్వీకరించడం ద్వారా మన యొక్క శరీరం తన యొక్క ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ మనసుని ప్రకాశింపజేసేట్టుగా, బుద్ధిని వికసింపజేసేటట్టుగా మనకి పనిచేస్తూ ఉంటాయి ఎవరి శరీరం వాళ్ళది. కాబట్టి శరీరం ఒక ఇంజిన్ లాంటిది. ఇది పనిచేయాలంటే లోపల ఆర్గాన్స్ చాలా పవిత్రంగా ఉండాలి. కాబట్టి సత్వగుణాలని ఇచ్చేటటువంటి ఆహార పదార్థాలని స్వీకరించడం ద్వారా మన యొక్క బుద్ధి, మనసు, అట్లాగే మన యొక్క నోరు కంట్రోల్లో ఉండి నోట్లోంచి వచ్చేటటువంటి ప్రతి అక్షరము కూడా ఎంతో పవిత్రమైనదిగా, బంగారంలాగా, ఒక రత్నం లాగా అవతల వ్యక్తికి చేరుతుంది. కాబట్టి మన శరీరంలో ఏదీ చేయనటువంటి తప్పు నోరు చేస్తుంది. అట్లాగే మన వృద్ధిని కలుగజేసేది కూడా నోరే. కాబట్టి నోట్లోంచి స్వీకరించే ఆహార పదార్థం ద్వారా లోపల ఉన్నటువంటి శరీర ధర్మాలు నాశనం అవుతాయి లేదా వృద్ధిలోకి వస్తాయి. ఇది శాస్త్ర ధర్మం.
మనం ప్రాక్టికల్గా ఆలోచించినా కూడా మనం తినే ఆహార పదార్థాల వలన మన నోట్లోంచి వచ్చేటటువంటి మాట అవతల వ్యక్తికి మంచి ఆలోచనల్ని కలుగజేసే విధంగా మన యొక్క కార్యాలు సిద్ధించేలాగా ఉంటూ ఉంటాయి. అట్లాగే ఆహార వ్యవహార విషయాలలోనూ అట్లాగే నిత్యము ఈ యొక్క కంకణ ధారణ చేసుకున్నప్పుడు ఉత్సవాల్లో కానీ సూర్య నమస్కారాలు చేయడం ద్వారా శరీర ఆరోగ్యం బాగుంటుంది. నిత్యము కూడా శిరస్సు మీద శిరోస్నానం చేయాలి. సరే, కొన్ని ఆరోగ్య రుగ్మతలు అంటే ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉన్నటువంటి వారు మామూలు కంఠస్నానం అయినా సరే ఆచరించవచ్చు. స్నానం చేసేటప్పుడు కూడా గంగా 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 అనేటటువంటి నామస్మరణని చేస్తూ, అంటే మనం ఏ పని చేసినా అమ్మవారి కనపడాలి. అవతల వాళ్ళు ఏది పెట్టినా మనం సంస్కారయుక్తంగా భోజనం చేయాలి. అట్లాగే ఒంటిపూట భోజనం చేయాలి. మద్య మాంసాలు ముట్టుకోకూడదు. ఈ కంకణ ధారణ చేసిన వాళ్ళు ఒక ఊరు దాటి ఇంకో ఊరు పోకూడదు లెక్క ప్రకారం. సరే, వ్యాపార విషయాల్లో కానీ ఉద్యోగ విషయాల్లో కానీ వారు ఏదైనా పట్టణాలు దాటాలంటే ఎక్కడున్నా శరీరం మంది మనసు మంది. ఈ కంకణం మన చేతికి ఉన్నంత కాలము ఎక్కడికి వెళ్ళినా సాత్వికమైనటువంటి భోజనాన్ని తినాలి, మనోధర్మాన్ని పాటించాలి, శరీర ధర్మాలు పాటించాలి, ప్రశాంతమైనటువంటి చిత్తంతో ఉండాలి. చిత్తశుద్ధితో మనకి ఎటువంటి దైవానికి సంబంధించిన ఫోటోలు కానీ విగ్రహాలు కానీ ఏమీ లేకపోయినా ఉన్న చోట ఒక ఆకు వేసుకోవాలి. ఆసనం అంటే ఆసనం వేసుకోవచ్చు, లేదా ఏదైనా ఒక ఆకు తీసుకొని ఆకు మీద కూర్చొని మనం అమ్మవారి యొక్క నామస్మరణలు ఏదైతే అవకాశం ఉన్నవాళ్ళు, లేదా ఏది తెలియకపోతే ఓం శ్రీమాత్రే నమః అని 108 సార్లు అమ్మవారి నామస్మరణ మీ కులదైవాన్ని ప్రార్థన చేసుకున్న పూజ అయిపోయినట్టే లెక్క. అంటే కంకణం కట్టుకున్నందుకు ఎన్నో విధాలైనటువంటి సంస్కారయుక్తమైనటువంటి విషయాలు తెలుసుకొని మనం ఆచరించేటట్టుగా ఉండాలి. అట్లాగే ఉద్రేకపూరితమైనటువంటి సినిమాలను సీరియల్స్ను చూడకూడదు. సాధ్యమైనంత వరకు దేవీ భాగవతాలు, చండీ సప్తశతి పారాయణలు, దేవుళ్ళ గురించి తెలుసుకోవడం, టీవీలు చూడొచ్చు, దైవపరమైనటువంటి విషయాలు వింటాం. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి శుభక్రియల ద్వారా ఆ 9 రోజులు 10 రోజులు మన యొక్క రక్ష కట్టుకున్నందుకు మనం దైవత్వంగా ఉండాలి. ప్రతి మనిషిలో దైవత్వం ఉంటుంది. ఆ దైవత్వాన్ని మనల్ని మనం సంస్కరించుకోవడం ద్వారా దాన్ని బయట వాళ్ళకి తెలియజేయాలి. కాబట్టి దైవత్వం అనేటటువంటిది మన పంచేంద్రియాలలో నోరు, కళ్ళు, అట్లాగే చెవులు, ముక్కు, చర్మం ద్వారా తెలియజేస్తుంది. పంచేంద్రియాల ద్వారా వాటిలో ముఖ్యంగా కళ్ళు, నోరు అధికమైనటువంటి భావాన్ని తెలియజేస్తూ ఉంటాయి. మనలో ఉన్నటువంటి భావాలని నేత్రాలు లేదా మాట్లాడడం ద్వారా నోరు ఎక్కువగా అవతల వ్యక్తిని ప్రభావితం చేస్తే వారి ద్వారా మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. కాబట్టి కంకణ ధారణ, రక్షాసూత్ర ధారణ చేసుకునే వాళ్ళు ఏదో 10 మందితో పాటు మేము కట్టుకున్నామని కాకుండా కట్టుకునేటప్పుడు దాని యొక్క విశిష్టత బ్రాహ్మణుడి ద్వారా తెలుసుకోండి. అవసరం ఉన్నవాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు, దేవతారాధన చేసేవాళ్ళు, అర్చించేవాళ్ళు మాత్రమే కంకణ ధారణ చేయండి. అందరూ కూడా కంకణ ధారణ చేసి వారి ఇబ్బందులు వారు కొని తెచ్చుకోవద్దు. రక్షాసూత్ర అధిష్టాన ధాత్రి అంటారు. అంటే ఈ రక్షాసూత్రం అన్నమాట ఇది. దీనికి అధిష్టాన ధాత్రి గౌరీదేవి. రక్షణ కలిగిస్తూ ఉంటారు ఆవిడ. కాబట్టి ఆవిడ రక్షణ మాత్రమే మనం కోరుకోవాలే కానీ లేనిపోని సమస్యలు మనం ఇది కట్టుకొని రక్షా సూత్రధారణ చేసుకొని ఇబ్బందులకి గురి కావద్దు. కాబట్టి మనం ఏ పని చేసినా నిండు మనస్సుతో, చిత్తశుద్ధితో భగవత్ ఆరాధన ఏ విధంగా చేసినా అది భగవంతుడికి చేరుతుంది. కాబట్టి రక్షాసూత్ర దేవత యొక్క అనుగ్రహం పొందాలని, రక్షాసూత్ర కట్టుకున్నటువంటి వారందరికీ శుభం జరగాలని, ఆ 9 రోజులు కూడా ఎటువంటి ఇబ్బందులు వారికి కుటుంబం ద్వారా కానీ, వారికి కానీ, ఆరోగ్యపరంగా కానీ, అట్లాగే వారి ఇంట్లో ఎంతోమంది పెద్దవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు, దాయాదులు ఉంటారు, చుట్టాలు ఉంటారు, లేదా పక్కింటి వాళ్ళు, ఇట్లా తనకున్నటువంటి ప్రపంచంలో చుట్టుపక్కల కానీ వారి కుటుంబంలో కానీ ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా వారు కట్టుకున్న ఈ రక్షా సూత్రం ఆ అమ్మవారు వారిని కాపాడుతూ వారు చేసే ఆరాధనని పరిపూర్ణంగా విజయవంతంగా పరిపక్వత చేసేటటువంటి స్థితిని కలగాలి అంటే రక్షాసూత్ర ధారణ చేసుకునేవారు కొన్ని తప్పకుండా పాటించి తీరవలసిందే. ఇందాక నేను చెప్పిన విధంగా ఇవన్నీ పాటించి ఆ రక్షాసూత్ర అధిష్టాన ధాత్రి అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది ఏ పూజ, ముఖ్యంగా దేవీ శరన్నవరాత్రి
ఉత్సవాలు కానీ, గణపతి నవరాత్రి ఉత్సవాలు కానీ, కార్తీక మాసం నెల రోజులు ఏదైనా సరే మీరు ఒక దీక్షగా చేపట్టారు అంటే ఈ కంకణ ధారణ రక్షాసూత్రాన్ని కట్టుకోవాల్సిందే. అది ఊరికే దారం కట్టుకుంటే అది రక్షాసూత్ర కాదు. అట్లాగే దేవాలయాల్లో మనం కొంతమంది ఇస్తూ ఉంటారు, అది క్షేత్ర మహిమ కాబట్టి ఆ యొక్క బంధనం వేరు, అది రక్షాసూత్ర కాదు. అదేదో దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక ప్రసాదంగా భావించి కట్టుకుంటాం. కానీ ఏదైనా ఒక దీక్ష చేపట్టి ఆ దీక్ష పరిపూర్ణం అయ్యేంత వరకు మనకి సమస్యలు కలగకుండా, ఇబ్బందులు కలగకుండా, ఆ యొక్క దీక్ష పరిపక్వత కలిగి పరిపూర్ణత్వం కలగటానికి, దాని యొక్క సిద్ధి మనకి వృద్ధి రూపంలో కలగటానికి ఈ యొక్క రక్షాసూత్రం ధరించాలి. రక్షాసూత్రం ధరించేవారు ముందు దానికి సంబంధించినటువంటి విశేష ధర్మాలని తెలుసుకోవాలి, వాటిని తప్పనిసరిగా ఆచరించాలి. అట్లాగే రక్షాసూత్రం ఏ రోజైనా కట్టుకోవచ్చు, కానీ రక్షాసూత్రం తీసేటప్పుడు మాత్రం, విమోచనం చేసేటప్పుడు మాత్రం విమోచకం మంగళవారం, శుక్రవారం చేయకూడదు, దాని మరుసటి రోజు చేసుకోవచ్చు. చేసినటువంటి ఆ యొక్క విమోచనం చేసినటువంటి ఆ రక్షాసూత్రాన్ని ఏదైనా పారుతున్నటువంటి నీళ్ళలో కానీ, బావిలో కానీ, లేదా మన ఇంట్లో తొక్కనటువంటి చోట దగ్గరలో ఏదైనా చెట్లు ఉంటే చెట్లో కానీ, దేవాలయంలో చెట్ల దగ్గర కానీ, అట్లా ఎక్కడో అక్కడ వదిలిపెట్టేసేయాలి. కాబట్టి ఇలా ఎన్నో రకాలైనటువంటి ధర్మాలు మన సనాతన ధర్మంలో నిగూఢమై నిక్షిప్తమై ఉన్నాయి. ప్రతి విషయాన్ని తెలుసుకొని ప్రదర్శించండి. ఆర్భాటంతోనో ఆడంబరంతోనో ఏదో కళాత్మకత కోసము 10 మందికి చెప్పుకోవడం కోసమో అర్చించద్దు, ఇలాంటి కంకణ ధారణలు చేయవద్దు. మనం పూజ చేస్తున్న విషయం కూడా గోప్యంగా ఉండి మన కోసం మనం చేసుకోవాలి, లోకం కోసం చేయాలి. మన చుట్టూ మన దగ్గర ఉన్న వాళ్ళు బాగుండటం కోసం చేయాలి, కానీ మనం పూజలు చేస్తున్న వాళ్ళు 10 మందికి తెలియజేయడం కోసం ఏ దేవతని, ఏ దేవుళ్ళని ఆరాధించకూడదు. మనం దేవుళ్ళని రక్షించామంటే సర్వే జనా సుఖినో భవంతు, ఇది ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ అనుకోవాలి. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకునేటటువంటి వారు హిందువులు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకునేటటువంటి శాస్త్రాలు మన యొక్క ఋషులు, ముడులు మనకి ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరూ పూజ అయిన తర్వాత ఆ యొక్క సర్వే జనాః సుఖినో భవంతు అని మాత్రం తప్పకుండా అనుకోండి. అట్లాగే పూజా సంకల్పం చెప్పుకునేటప్పుడు మన కోసమే కాకుండా ఈ ప్రపంచం అంతా, విశ్వం అంతా కూడా నాగరికంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి, ఎటువంటి వైపరీత్యాలు కలగకూడదు, సమస్త జీవరాశులు బాగుండాలి, మానవులు బాగుండాలి, వారిలో మనం ఉండాలి అని కోరుకోండి. కాబట్టి పూజలు చేసేటప్పుడు మన కోసమే కాదు, సమస్త జనులు ఉండాలి. అట్లాగే ఈ యొక్క రక్ష కట్టుకున్నప్పుడు మనం కొన్ని ప్రదేశాలకి వెళ్ళకూడదు. ముఖ్యంగా మద్యపానీయాలు, అట్లాగే కోళ్ళు, మేకలు, గొర్రెలు ఇట్లాంటి ఎన్నో వాటిని భక్షించేటటువంటి ప్రదేశాలకు కానీ, అట్లాగే శ్మశాన వాటికలకు కానీ, అట్లాగే ఏదైనా ఒక శవం దగ్గరికి కానీ వెళ్తే దీని యొక్క శక్తి నిర్వీర్యం అయిపోతుంది. కాబట్టి ఇలాంటివి చాలా పాటించాలి. రక్షాసూత్రం కట్టుకున్నామని చెప్పుకోవడం కాదు, ఎన్నో పాటించాలి. కంపల్సరీ ఏ రోజు శక్తి ఆ రోజు నీటి ద్వారా దానికి వస్తుంది. కానీ ఇందాక నేను చెప్పిన విధంగా ఎక్కడన్నా కనుక అపవిత్రం అయిపోతే ఈ రక్ష తీసి పక్కన పడేయటమే, తప్పనిసరి అనుకుంటే తీసేయటమే. అంతటితో ఆ రక్షాసూత్ర అమ్మవారిని కాపాడమని కోరుకుంటూ తీయాలి. అంటే తెలుసో తెలియకో ఏ పనులు చేయకండి, అన్నీ తెలుసుకొని చేయండి. తెలియని వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. రక్షాసూత్ర అధిష్టానధాత్రి మహాగౌరీ దేవతానుగ్రహ సిద్ధిరస్తు. సర్వే జనాః సుఖినో భవంతు. సర్వం శుభమస్తు.